హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 77వ భాగం. ఈయన గారి రొమాంటిక్ సెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో నా ముద్దుల మొగుడు అనుకుంటూ వచ్చి తీర్థ కారులో కూర్చుంది. నువ్వు ఊహించని చోటుకి అన్నాడు ధ్రువ్ కారు డ్రైవ్ చేస్తూ. హా, ఏంటి, ఏమన్నావు అని అడిగింది. నా ముద్దుల మొగుడు ఎక్కడికి తీసుకెళ్తాడో అని అనుకుంటున్నావు కదా, అదే నువ్వు ఊహించని చోటుకి అని అంటున్నాను అన్నాడు. నా మనసులో మాటలు నీకెలా తెలిసిపోతాయి అని. నిజంగా ఆ రోజు రూమ్ నెంబర్ 111కి నేను వచ్చినప్పుడు నా బాడీలో ఎక్కడైనా ఏదైనా చిప్ పెట్టావా అని ఆశ్చర్యంగా అడిగింది. అలా పెట్టి ఉంటే నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ కూడా తెలుసుకొని ఇప్పటికి ఎన్నో రాత్రులు సేవ్ చేసుకునేవాడిని కదా అన్నాడు నిజాయితీగా. ఇప్పుడు చూడు ఆ గోలేనా అని కోపంగా అడిగింది. మరైతే ఏ గోల గురించి మాట్లాడాలి? నీ మెడ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి మాట్లాడాలా, లేక నీ అని అంటుంటే అతని పెదవుల మీద చేతిని అడ్డుగా పెట్టింది. దాంతో ఒక చేత్తో స్టీరింగ్ని బ్యాలెన్స్ చేస్తూ మరో చేత్తో ఆమె చేతి అడ్డును తప్పించి, నోటిని మరోలా కూడా మూయొచ్చు అని నీకిదివరకు చాలాసార్లు చెప్పాను, ఎప్పటికీ అప్డేట్ అవుతావు అని కళ్ళెగరేస్తూ అడిగాడు. నేను అప్డేట్ అవ్వను అంది. సరే, నేను చేయిస్తాను అంటూ ఆమె మీదకు వాలబోయాడు. రోడ్ మీద ఏంటిది ధ్రువ్, దృష్టి డ్రైవింగ్ మీద పెట్టు అని అతని నెట్టింది. రాత్రులు తప్ప మొగుడికి ఏ రకంగానూ అందకూడదని ఒట్టు పెట్టుకున్నావా ఏంటి అని కొంటిగా అడిగాడు. దాంతో చెవులు మూసుకొని ఆపరా బాబు నీ మాటలు అంది. చేతలు వద్దంటావు, మాటలు కూడా వద్దంటావు, మరెలా నీతో అని అడిగాడు. నాకు ఆకలి వేస్తుంది అంది టాపిక్ మారుస్తాడని. నాకు కూడా వేస్తుంది, కానీ ఏం చేయను, నువ్వు సహకరించవు కదా అన్నాడు కన్ను కొడుతూ. దాంతో కోపంగా చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి మనసారా నవ్వాడు. అతని నవ్వు చూసి ఆమె మోము కూడా వికసించింది. అప్పుడే ధ్రువ్ ఒక ప్లే గ్రౌండ్లో ఉన్న చాపర్ ఫ్లైట్ దగ్గర కారుని ఆపి దిగు అన్నాడు. తీర్థ కారు దిగి ఆశ్చర్యంగా చూస్తూ అటుగా వచ్చిన ధ్రువ్ చేతిని గట్టిగా పట్టుకొని, ఇప్పుడెక్కడికి తీసుకెళ్తున్నావు ధ్రువ్, మనం ఇంటికి వెళ్ళిపోదాం అంది. ముచ్చటగా 3వ రాత్రి కదా, అందుకే ఈ ఒక్కరోజుకే నా ఇష్టానికి వదిలేసేయ్ అన్నాడు. అలా అని ఏ హిమాలయాలకో తీసుకుపోతే అంది బెంగగా. చలి పెడితే నన్ను చుట్టుకో, భయం వేస్తే నన్ను హత్తుకో, ఇక మూడొస్తే అని ఇంకా అంటున్నాడు. ఇదే చాపర్ ఎక్కి ఇంటికి వెళ్ళిపో, ఇదేగా చెప్పాలని అనుకుంటున్నావు అంది. టూ స్మార్ట్ అంటూ వెరైటీగా నవ్వాడు. అబ్బా, ఏం నవ్వుతావురా బాబు అంది. అవునా అని దీర్ఘం తీసి చాపర్లో కూర్చోబెట్టాడు. మరుక్షణం అది గాలిలోకి లేచింది. తీర్థ భయంతో ధ్రువ్ భుజాన్ని చుట్టుకుంది. దాంతో ధ్రువ్ ఆమె చేతి మీద చేయి వేశాడు. వెంటనే ఆమె తల ఎత్తి అతని వైపు చూసింది. భయం వద్దు అన్నాను కదా అన్నాడు. నీకంటే ఇలాంటి ఫ్లైట్స్ అన్నీ అలవాటైపోయింది, అందుకే భయపడవు. ఇంత ఎత్తు నుండి కిందన ఉన్నవన్నీ చిన్నగా కనిపిస్తుంటే అటు ఇటు కళ్ళు తిప్పడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది అంది. అయితే నన్నే చూస్తూ ఉండు అన్నాడు కొంటిగా. అప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలుసులే అంది కినుగుగా. ఏంటి, ఈ చాపర్లోనా, పైలట్ ఉంటుండగానా అని ఆశ్చర్యం నటిస్తూ కావాలనే అన్నాడు. దాంతో తీర్థ కళ్ళింతలు చేస్తూ, అవ్వా, నీకెప్పుడు అదే ధ్యాస, నీకు నాకు మధ్య అది తప్ప ఇంకేం ఉండదా అని చిన్నగా గొణిగింది. ఆమె సాధింపు మాటలకు మురుసుకుంటూ, ఇక దిగుదామా అని అడిగాడు. దాంతో అతని నుండి దృష్టి పక్కకు తిప్పి చూసిన ఆమెకు చుట్టూ నల్లగా ఉన్న ఆకాశం తప్ప ఏం కనిపించడం లేదు. దాంతో ఎక్కడికి వచ్చాం అని అడిగింది. చెప్తాను పద అని ఆమె చేయి అందుకొని చాపర్ నుండి దిగుతున్నప్పుడు చుట్టూ గుయ్యమని హోరులా వినిపిస్తున్న శబ్దానికి ఆ చీకటికి భయపడుతూ ధ్రువ్ చేతిని మరి కాస్త గట్టిగా పట్టుకుంది. దాంతో ధ్రువ్ కూడా ఆమె చేతిని పదిలంగా పట్టుకొని కాస్త ముందుకు నడిపించి చిటిక వేశాడు. మరుక్షణం లైట్స్ ఆన్ అయి
మిరుమిట్లు గొలిపే వెలుగుతో ఆ ప్రదేశమంతా శోభాయమానంగా మారిపోయింది. దాంతో తన చుట్టూ ఉన్న పరిసరాలను చూసి కళ్ళను ఆశ్చర్యంతో పెద్దవి చేసింది తీర్థ. వెంటనే ధ్రువ్ చేయి వదిలి ఆ వెలుగు చివరకు పరుగున వెళ్ళి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చుట్టూ పరవళ్ళు తొక్కుతున్న నీటిలో చిన్న సైజు క్రూజ్ షిప్ మీద ఉందామె. దాంతో షిప్ చుట్టూ పరుగులు పెడుతూ కిందన వేగంగా కదులుతున్న నీటిని అబ్బురంగా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఆనందిస్తుంది. ఆమె ఆనందం చూసి అతని పెదవులు కూడా ఆనందంతో విచ్చుకుంటుండగా ఆమె దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. వెంటనే తీర్థ గిర్రున అతని వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటూ, జీవితంలో నేనింతవరకు చూడని, అనుభూతి చెందని ప్రదేశాలను నాకు చూపిస్తున్నావు ధ్రువ్. నా వల్ల నీకు కలిగే ప్రతి ఆనందం వైవిధ్యంగా ఉండాలని అనుకుంటున్నావు. కానీ నువ్వే నాకు ఈ ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తున్నావు. నాన్న ఊరి నిండా అప్పులు చేయడం వల్ల రాత్రికి రాత్రి ఊరు దాటడం, కొత్త ఊరిలో ఉద్యోగాలు వెతుక్కోవడం, నాన్న కోసం పాకులాడడం తప్ప నా చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా చూడని తెలియని నాకు నీదైన అభిరుచిని జతచేర్చి మొన్న నేలను, నిన్న నింగిని, ఈరోజు నీటిని వినూత్నంగా చూపిస్తున్నావు. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ ధ్రువ్ అని ఇంకా గట్టిగా హత్తుకుంది. రాత్రంతా ఇలా హత్తుకునే ఉంటావా అని అడిగాడు. అతని మాటకు సిగ్గుపడుతూ అతని నుండి వేరుపడి ఇరుపెక్కని చెక్కిలతో తన ముఖాన్ని అతనికి చూపించలేక తన మోముని కిందకు దించేసుకుంది. ఆమె సిగ్గు చూసి ధ్రువ్ చిన్నగా నవ్వుతూ ఆమె చుబుకం కింద చేయి పెట్టి ఆమె మోముని పైకెత్తి, నేనన్నది డిన్నర్ చేయవా అని, మరి నువ్వింకేమనుకున్నావు అని కావాలనే అడిగాడు. దాంతో ఆమె మరింతగా సిగ్గుపడిపోతూ మళ్ళీ అతన్ని చుట్టుకుంది. నువ్విలా చుట్టుకుంటే డిన్నర్ స్కిప్ చేసి నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి నీకు ఓకేనా అన్నాడు. అయినా అతని చుట్టిన చేతులను విడదీయలేదు తీర్థ. దాంతో ఆమె బంధనాన్ని విడదీసి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని కదిలాడు. అది చూసి తీర్థ అదిరిపడుతూ, కిందకు దించు ధ్రువ్, ముందు డిన్నర్ చేద్దాం, నాకు ఆకలిగా ఉంది అంది. నువ్వే నా డిన్నర్వి, అందుకే నువ్వు భోజనం తిను, నేను నిన్ను తింటాను అన్నాడు అతనికి దగ్గరగా ఉన్న ఆమె చెంప మీద ముద్దు పెట్టి. ఆ చుంబనానికే సిగ్గుపడిపోతూ అతని మెడవంపులో తన వదనాన్ని దాచుకుంది. ఆమె సిగ్గు చూసి మురిసిపోతూ ఆమెను తీసుకెళ్ళి ఆ టాప్ ఫ్లోర్లోనే ఒక పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో దించాడు. ఆమె ఎదురుగా డిన్నర్ కోసం డైనింగ్ నిండా ఐటమ్స్ కనిపించాయి. తీర్థ అది చూసి, ఏం అరేంజ్ చేశారు సార్, ఏర్పాట్లు అదిరిపోయాయి అంది ప్లేట్లో ఫుడ్ పెట్టబోతూ. ఆగాగు, నేను వడ్డిస్తాను అన్నాడు. ఎందుకని? రోజు నువ్వే వడ్డిస్తావు కదా, అందుకే ఈరోజు నేనే వడ్డిస్తాను, నేనే తినిపిస్తాను, నువ్వు కడుపు నిండా తిను అన్నాడు. అతని మాటలకు మురిసిపోతూ టేబుల్ మీద చేతులు పెట్టి ఎడమ చేతి మీద ముఖాన్ని ఆనించి తన ప్రాణమైన మగడిని కళ్ళారా ఇష్టంగా చూస్తుంది. ధ్రువ్ వడ్డిస్తూ ఆమె చూపులు చూసి, నా వైపు అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది అన్నాడు కావాలనే. రోజు నువ్విలాగే ఇంతకన్నా దారుణంగా కూడా చూస్తావు కదా అంది. అవునా అని దీర్ఘం తీసి ఆమె నోటికి మొదటి ముద్దను అందించాడు. ఆమె కూడా అతనికి తినిపిస్తుంటే ధ్రువ్ తిన్నగా తినిపించకుండా ఆమె మూతి ముక్కు అన్నీ ఏకమయ్యేలా ఫుడ్ అంటించాడు. తినడం అయిపోతుండగా, ఏంటిది ధ్రువ్, ముఖమంతా అంటించావు, ఇదివరకు బాగానే తినిపించేవాడివి కదా, అలవాటు తప్పిందని ఇలా అంటిస్తావా అని ఆమె తుడుచుకోబోయింది. అమ్మమ్మ, ఎవరు అంటిస్తే వాళ్లే క్లీన్ చేయాలి అని ఆమెకు దగ్గరగా రాబోయాడు. నాకు తెలుసులే నీ వేషాలు అని నాప్కిన్తో మూతి తుడిచేసుకొని అతన్ని దూరం నెట్టి స్టెప్స్ దిగి కిందకు వెళ్ళిపోయింది. ధ్రువ్ కూడా నవ్వుతూ ఆమెను వెంబడించాడు. అయితే మాత్రం దొరుకుతుందా ఏంటి? ఆ షిప్ చుట్టూగా ఉన్న వెలుగును అనుసరిస్తూ ఆమె వరద గోదారిలో పరుగులు పెడుతూ అతన్ని పెట్టిస్తుంది. ధ్రువ్ వేగాన్ని పెంచి ఆమెను అందుకుంటాడు అనే లోపు ఆమె ఇంకా స్టెప్స్ దిగి ఇంకా కిందన ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గదిలోకి వెళ్ళిపోయింది. దాంతో ధ్రువ్ కూడా ఆ గదిలోకి వచ్చేసరికి తలుపు చాటున ఉన్న తీర్థ గది బయటకు వచ్చేసి ఆ డోర్ క్లోజ్ చేసి మిర్రర్ డోర్లో నుండి ధ్రువ్ని చూస్తూ, నన్ను పట్టుకోలేకపోయావుగా అని వెక్కిరిస్తుంది.
ఆనందంతో కూడిన ఆమె నవ్వు చూసి ధ్రువ్ మరింత హుషారుగా కదిలి పక్కనే తెరిచి ఉన్న కిటికీలో నుండి ఒక్క అంగుళం బయటకు గెంతాడు. క్షణంలో జరిగిన ఆ యాక్ట్కి తీర్థ కళ్ళను నిలబెట్టేసి మళ్ళీ పరువు అందుకోబోయింది. ఎక్కడికే పారిపోతావు అంటూ ఆమెను చేరిపోయి చేతుల్లోకి ఎత్తుకొని మరో గదివైపు కదిలాడు. నేను ఒప్పుకోను. నువ్వు చీటింగ్ చేశావు. నేను ఓడిపోలేదు. నన్ను కిందకు దించు అంది. తప్పకుండా అంటూ పూలతో ముస్తాబు చేసిన బెడ్ మీద ఆమెను దించి ఆమె వైపే తమకంగా చూస్తూ నిన్ను ఓడిపోనివ్వను అంటూ ఆమె అధరాలకు దగ్గరగా వచ్చాడు. వెంటనే అతని గుండెల మీద చేతులేసి ఆపింది. ఏంటి, ఎందుకు ఆపుతున్నావు అని అడిగాడు. దాంతో పక్కకు చేయి చాపి చూపించింది. అటుగా చూసిన ధ్రువ్కి ఆ రూమ్ విండో బయట నీటిలో అటూ ఇటూ కదులుతున్న చేపలు కనిపించాయి. దాంతో తల మీద చేయి వేసుకొని నీ సిగ్గు తగలెయ్యా, మూడ్ చెడగొట్టడంలో ముందుంటావు అని తిట్టి అవి చూస్తే చూడని నిన్న చుక్కలు చూశాయి, ఈరోజు చేపలు చూస్తాయి. దాంతో వాటికి కూడా మూడొచ్చి సంసారం చేస్తే ఫ్రై చేసుకొని తినడానికి ఎక్కువ చేపలు వస్తాయి అన్నాడు. అతని మాటలకు అలిగినట్లుగా ముఖం పెట్టింది. ఆమె మోము చూసి నీకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఏదో చూపించి అడ్డుకట్ట వేస్తావు అన్నాడు. నేను వేస్తే నువ్వు ఆగుతావు మరి అని నిష్ఠూరంగా అంది. ఇక్కడ కూడా సాధింపేనా అని నవ్వుతూ అవును, నేను ఆగను అంటూ ఆమె అధరాలను అందుకున్నాడు ధ్రువ్. ఇష్టంగా ఆమె కూడా అతనితో శృతి కలుపుతూ రోజుకో కొత్త అనుభూతిని ఇస్తున్న మొగుడి టాలెంట్ని ఆమె పద్ధతిలో మెచ్చుకుంటుంది. ధ్రువ్ ఆమె అధరాలకు స్వేచ్ఛనిచ్చి ఆమెలోని సిగ్గుతొంతరలకు విరామాన్నిచ్చి ఆమె అణువణువును స్పృశిస్తూ అధర సంతకాలు చేస్తూ ఆమెను అతనిలో కలుపుకుంటూ అతను ఆమెలో మమేకమైపోతున్నాడు. మనసుకు నచ్చిన భాగస్వామితో కలయికలోని ఆనందాన్ని రుచి చూస్తూ ముచ్చటగా 3 రాత్రుల అనుభవాన్ని తమ ప్రణయ పుస్తకంలో ఇష్టంగా లిఖించుకున్నారు. కాసేపటికి తన పక్కన చారబడిన ధ్రువ్ని చూసి నువ్వు మహా తెలివైన వాడివి అంది తీర్థ. దాంతో ఒకవైపుగా ఉన్నట్లు ఒంటి చేతి మీద తలను ఆనించి ఆమె వైపు చూస్తూ ఏ రకంగా అని అడిగాడు. నాకేం కావాలో అది అందిస్తూ నీకేం కావాలో అది అందుకుంటావు అంటూ తన చీరను అందుకోబోయింది. అవునా, అయితే ఇంకా పూర్తిగా అందుకోలేదు అని ఆమె మీదకు వాళ్లాడు. అబ్బా ఆగు ధ్రువ్, చీర కట్టుకొని అంది. అప్పుడే వద్దు అంటూ ఆమెను చుట్టుకున్నాడు. నీకేం, నువ్వు బాగా డ్రెస్అప్ అయి నిద్రలో ఉన్న నన్ను నీ ఇష్టానికి తీసుకుపోతావు. నా ఇబ్బంది నీకు అస్సలు అర్థం కాదు అంది అలిగినట్లుగా. దాంతో ఆమె అధరాలను అందుకొని విడిపోతూ డోంట్ వర్రీ, నీ సిగ్గుని కాపాడే పూచి నాది అంటూ ఆమెను మళ్ళీ ఆక్రమించుకున్నాడు. మళ్ళీ ఉదయం తీర్థకు తెలివి వచ్చేసరికి తమ బెడ్రూమ్లో ఉంది. నిన్నటిలానే ధ్రువ్ ఆ రూమ్లో లేడు. అబ్బా, వీడి సర్ప్రైజులు తట్టుకోలేకపోతున్నాను. క్షణానికో చోట ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నాడు అని చిరుకోపంగా అని అంతలోనే మగడి చిలిపి చేష్టలు గుర్తొచ్చి నవ్వుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. చక్రధర్ అప్పు అడిగిన వాళ్ళలో ఒకడైన గురునాథ్ చక్రధర్కి ఫోన్ చేసి ఒకసారి వచ్చి తనని కలవమని చెప్పాడు. దాంతో ఏదో పని జరిగేలానే ఉంది అనుకొని ఆగమేఘాల మీద రాజేష్ని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళాడు. చూడు చక్రధర్, నువ్విచ్చిన విల్లా పేపర్స్ మీద నాకు డౌట్గా ఉంది. అందుకే ఒరిజినల్ ఇచ్చావంటే ఒకసారి ప్రూఫ్ చెక్ చేయించి నీకు డబ్బులు ఇస్తాను. అది కూడా నువ్వు అడిగినంత ఇవ్వడానికి కుదరదు అన్నాడు గురునాథ్. ఒరిజినల్తో పనేంటి, అందులో ఏముంటుందో అదే జెరాక్స్ కాపీలో కూడా ఉంటుంది కదా అని అసహనంగా అన్నాడు చక్రధర్. ఎందుకంత చిరాకు పడిపోతావు? ఈ రోజుల్లో ఏ విషయానికి ఫ్రాడ్ జరగడం లేదు చెప్పు. నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడడం తప్పంటావా అని అడిగాడు గురునాథ్. ఒరిజినల్ తెస్తే నిజంగా డబ్బిస్తావా అని అడిగాడు. ప్రాపర్టీ అలాగే పేపర్స్ అన్నీ ఒరిజినల్ అని తెలిస్తే నిజంగా డబ్బిస్తాను. ఎలాగూ అప్పిచ్చాక ఒరిజినల్ నా దగ్గరే ఉండాలి కదా అన్నాడు. సరే, రేపే తెచ్చిస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చక్రధర్.
రాజేష్ని తీసుకొని. ఆఫీస్కి వచ్చాక తీర్థ సిస్టంలో పని చేసుకుంటుంది. ఆమె పక్కనే ఉన్న ధ్రువ్ ఈజీ చైర్లో అటూ ఇటూ ఊగుతూ గ్రీన్ కలర్ శారీలో మ్యాచింగ్ ఆర్నమెంట్స్తో వాలుజుడుతో ముద్దుగా ఉన్న తీర్థను కన్నార్పకుండా చూస్తున్నాడు. అతని చూపులతో ఆమె డిస్టర్బ్ అవుతూ ఓరకంట అతన్ని చూస్తూ, సార్కి వర్క్ చేసే మూడ్ లేదా ఈరోజు? లేదా ఇంకెక్కడైనా మీటింగ్ ఉందని ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారా అని పని చేసుకుంటూనే అడిగింది. ఇప్పుడేంటి, నేను పని చేయాలి అంటావు అంతేనా అని చైర్లో సరిగా కూర్చొని ఫైల్స్ వర్క్ చేస్తుంటే ధ్రువ్ కాలివేళ్ళు తీర్థకు టచ్ అయ్యాయి. ఆ ఫస్ట్ టచ్కే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంతలోనే పోనీలే ఏదో పొరపాటున తగిలి ఉంటుంది అనుకొని పని చేసుకుంటుంది. అయితే ఆమె అభిప్రాయం తప్పని నిరూపిస్తూ తన కాలివేళ్లతో ఆమె కాలి వేళ్లను తాకుతూ కాలి బొటనవేలుతో ఆమె కాలి బొటనవేలుని మెలిపెడుతూ ఆమెను ఇరిటేట్ చేయడం మొదలుపెట్టాడు ధ్రువ్. భరించింది. ఇలా కాదని తన చైర్ని అతనికి కాస్త దూరంగా జరుపుకొని పని చేసుకుంటుంది తీర్థ. దాంతో ధ్రువ్ కూడా ఆమె వైపుగా జరిగి మళ్ళీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఇక భరించడం ఆమె వల్ల కాక అతని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని చేతితో విసురుగా దూరం నెట్టేసి, నువ్వు పని చేసుకోవు, నన్ను పని చేసుకోనివ్వవు, అసలు ఏంట్రా నీ బాధ అని అడిగింది చిరాకుగా. దాంతో ధ్రువ్ నవ్వుతూ తన 2 పెదవులను నాలుకతో తడుపుకొని, నా బాధ ఏంటో నీకు బాగా తెలుసు అన్నాడు. రాత్రంతా ఆ పనిలోనే కదా ఉన్నావు, ఇంకా ముచ్చట తీరలేదా అని నవ్వుని దాచుకుంటూ అడిగింది. నిన్ను చూస్తుంటే రాత్రంతా కాదు, రోజంతా ఆ పనిలోనే ఉండాలని అనిపిస్తుంది అన్నాడు. అనిపిస్తుంది, కాముగా పని చేసుకో అంది. అతను చేయడని తెలిసినా, నా మూడ్ ఆఫీస్ పని మీద లేదు, ఐ వాంట్ సంథింగ్ మోర్ అన్నాడు ఆమెను అందుకోవడానికి చేయి చాపుతూ. దాంతో ఆమె టేబుల్ మీద చేయి పెట్టి ఏదో తడుముతుంది. మేడం గారు ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. నేనా, ఏం లేదే అనంది ఇంకా తడుముతూ. అప్పుడే ధ్రువ్ గుప్పెటలా మోసిన తన చేతిని ఆమె వైపుగా పెట్టి, నువ్వు తప్పించుకోవడానికి ఉపయోగపడే ఆయుధం ఇప్పుడు నా దగ్గర ఉంది అని గుప్పెట విప్పి చేతిలో ఉన్న బజర్ చూపించాడు. దాంతో అతని వైపు ఉక్రోషంగా చూసింది. ఇక ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంటూ చైర్లో నుండి లేచాడు. వెంటనే ఆమె కూడా లేచి టేబుల్కి అటువైపు వెళ్ళిపోయి, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ధ్రువ్, దగ్గరకు రాకు, అక్కడే ఆగు, ఇది ఆఫీస్, బుద్ధిగా పని చేసుకో అంది. నేను కూడా పనే చేద్దామంటున్నాను అంటూ ఆమె వైపు కదిలాడు. మొగుడి అల్లరికి కోప్పడాలో సర్ది చెప్పాలో అర్థం కాక అతనికి దొరకకుండా ఆ గదిలోనే అటూ ఇటూ నడుస్తున్నట్లే కదులుతూ, ఇంత ఆత్రంగాడివి అన్ని నెలలు ఎలా ఆగావు అని అడిగింది. అందుకే కదా ఇప్పుడు కవర్ చేయాలని చూస్తున్నాను అంటూ తీర్థను అందుకొని చేతుల్లోకి ఎత్తుకొని ఆ క్యాబిన్ వెనుక ఉన్న రూమ్ వైపు కదిలాడు ధ్రువ్. అంతే, అప్పటి వరకు వద్దు, ఆగు అని నవ్వుతూ తుల్లుతున్న ఆమె ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. సీరియస్గా ముఖం పెట్టింది. ఆమె ముఖం గంభీరంగా ఉండడం చూసి ధ్రువ్ నొసలు ముడుస్తూ, ఏమైంది అని నార్మల్గా అడిగాడు. నన్ను కిందకు దించు అంది బాధగా తలను దించుకొని నిర్లిప్తంగా. ఇంకా ఉంది. ఉన్నట్లుండి తీర్థ ఎందుకు బాధగా అయిపోయింది? గురునాథ్ చక్రధర్కి అప్పు ఇస్తాడా? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ వస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.